క్యూటీస్, నేను మీ శ్రావణిని. ఈరోజు రెసిపీ వచ్చేసరికి సాంబార్ రైస్. నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో సాంబార్ పౌడర్ ఎలా చేయాలో నేను ఆల్రెడీ పెట్టాను. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కూడా చేసుకోండి. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. నేను సాంబార్ రైస్ ఎందుకు చేయాలనుకున్నానంటే, మనం ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు సాంబార్ రైస్ పెడతారు కదా, అది నా ఫేవరెట్ అనమాట. అందుకోసం నేను చేసుకునేదాన్ని ఇంట్లోనే. సేమ్ టెంపుల్ ఫీలింగ్ వస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ముందుగా నేను కుక్కర్లో కొంచెం ఆయిల్ పోసుకుని దాంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుని వేయించుకున్నాను. టమాటా కూడా వేసుకోవాలి. తర్వాత టమాటా వేగే లోపల మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అవి కూడా వేసుకోవాలి. నా దగ్గర దొండకాయ అండ్ ములక్కాయ ఉంది కాబట్టి అది కూడా వేసుకున్నాను. సాంబార్ పౌడర్లో ముందుగా నేను విడిగా తీసి పక్కన పెట్టుకున్నాను పౌడర్. ఇది ఏంటంటే అప్పటికప్పుడు కొబ్బరి పొడి అండ్ వెల్లుల్లిపాయలు వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను. ఎందుకంటే అది టేస్ట్ బాగుంటుంది, అది స్టోర్ ఉండదు ఆ రెండు వేస్తే. అందుకని నేను అప్పటికప్పుడు వేసుకుంటాను. తర్వాత బియ్యం నేను ఎప్పుడో నానబెట్టేసుకున్నాను. ఆ బియ్యంలో కొంచెం పెసరపప్పు కందిపప్పు వేసుకుని కాసేపు నానబెట్టిన తర్వాత కుక్కర్లో వేసేసి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుని పప్పు గుత్తితో మెదుకున్న తర్వాత మనం చక్కగా లైట్గా సాల్ట్ వేసుకుని అండ్ బెల్లం వేసుకోవాలి. వాటర్ సరిపోలేంటే వాటర్ పోసుకోవచ్చు. ఇంకా తాలింపు వచ్చేసరికి నెయ్యితోనే వేయాలి, చాలా బాగుంటుంది. లాస్ట్లో మనం కంపల్సరీగా వేయాలి. నేను లాస్ట్లో మర్చిపోయి ఈసారి డెఫినెట్గా ట్రై చేసి పెడతాను.